బాబు విక్రమ్, ఎక్కడో ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటి? హాయిగా మీ నాన్నగారితో కలిసి మన వ్యాపారాలు చూసుకోవచ్చు కదా. ఇంకా 9 రోజుల పాటు మనం పండ్లు తిని తేనె తాగి బతకాల్సిందే. అవసరం లేదు సంజయ్, దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళొస్తాను. మనకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. మహారాజా, శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో ఈ దివ్యమైన దానిమ్మ పండుని పొందగలిగాను. సంతోషం. నా మిత్రుడు నాకు సమర్పించిన ఈ దివ్య ఫలాన్ని నువ్వు ఆరగించాలి. అంగసేన ఆ దానిమ్మ పండుని తినలేదు. తినలేదా? మరేం చేసింది? విక్రమార్కుడికి ఇచ్చుంటుంది. అది తిన్న విక్రమార్కుడు మహారాజు అయ్యుంటాడు. సాగర్ బాబు, వసుంధరాదేవి బామ్మగారి గెస్ట్ హౌస్ కి హ్యాపీగా టూర్కి వెళ్ళొచ్చారు కదా, సడన్ గా ఇప్పుడు టెన్షన్ గా ఉన్నారేంటి? అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, బామ్మేమో కోర్టుకెళ్ళింది. ఇప్పుడు విక్రమార్కుడు కథ తెలుసుకునే మార్గం కనిపించట్లేదు. అదే నా టెన్షన్. పాలు తాగండి బాబు. ఏంటి బాబు, పాలు ఏడిగా ఉన్నాయా? కాదు, నాకు ఐడియా వచ్చింది. పూజ గదిలో విక్రమార్కుడి చరిత్ర పుస్తకం ఉంది. నా బుర్రలో తెలివితేటలున్నాయి. వస్తున్నాను స్నేహ. నువ్వా? భయపడకండి, దయచేయండి. అవును అవును, ఆమె. మీరు విక్రమార్కుని తల్లి చిత్రరేఖ కదా? అవును. నేనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. ఎందుకు? మీ నానమ్మ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు కథ తెలుసుకోవడం ఎలాగా అని మీరిద్దరూ ఆందోళన పడ్డారు కదా. అవును. మీ నానమ్మ కథ ఎక్కడిదాకా చెప్పిందో చెప్పండి, అక్కడి నుంచి నేను చెప్తాను. అది నానమ్మ భర్తృహరి రాజుగారి భార్య అయిన అంగసేన గుర్రాల కాపర్తో స్నేహం చేయడం మొదలుపెట్టిందని చెప్పింది. అలా చేయటం తప్పు కదండి. భర్త నిర్లక్ష్యం చేస్తే భార్య తప్పు చేయటం సహజం.
నా మిత్రుడు నాకు సమర్పించిన ఈ దివ్య ఫలాన్ని నువ్వు ఆరగించాలి. నీ అందం, యవ్వనం కలకాలం ఇలాగే ఉండిపోవాలి. నేను జీవించి ఉన్నంత వరకు నిన్ను చూస్తూ ఆనందంగా గడపాలి. అంగసేన, 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 నాకు రాజ్యం, రాజకీయం, నీ అందము, సాంగత్యం ఉంటే ఈ పండు ఆరగించిన వారికి జరామరణాలు సంభవించవు, నిత్య యవ్వనంతో ఉంటారు. దీన్ని నేను నీకు ఇస్తాను. ప్రతిఫలంగా నేనేం చెప్తే అది చెయ్యాలి. ఏం చేయాలి మహారాణి? చెప్తాను. కాబట్టి తనిష్టపడిన గుర్రాల కాపరికి ఆ దానిమ్మ పండునిచ్చింది అంగసేన. వాడు ఎమ్మటే ఆ పండును తినేశాడా? లేదు. గుర్రాల కాపరి కూడా ఆ పండును తినలేదా? మరేమైంది? చెప్తాను. అంగసేన ఇచ్చిన దానిమ్మ పండుని కళ్ళకద్దుకొని అలాంటి శక్తివంతమైన పండుని స్నానం చేసి పూజ చేసి తిందామని బయలుదేరాడు ఆ గుర్రాల కాపరి.
నాకు చూపొచ్చింది, నాకు చూపొచ్చింది, నాకన్నీ కనిపిస్తున్నాయి, నాకన్నీ కనిపిస్తున్నాయి. ఇది దేవుడిచ్చిన గొప్ప వరం. ఇది సామాన్యమైన పండు కాదు, ఇది సామాన్యమైన పండు కాదు. అమ్మా, అమ్మా, ఇది సామాన్యమైన పండు కాదమ్మా, ఇది నువ్విచ్చిన గొప్ప మహిమగల పండమ్మా. నీ దయ్యంలో నాకు చూపొచ్చిందమ్మా, నాకు కళ్ళు కనిపిస్తున్నాయమ్మా. వందనాలు మహారాజా. ఎవరమ్మా మీరు? నాది ఈ నగరమే మహారాజా. ఇది సాధారణమైన పండు కాదు, చాలా మహిమగలది. ఈ పండును నేను తాకగానే నాకు చూపొచ్చింది. దేవుడు సరైన సమయంలో మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. ఇంత మహిమగల ఈ పండుని నేను తినటం కంటే తమరు తింటే ఈ దేశానికి మాకు శుభం జరుగుతుందని నా నమ్మకం. తీసుకోండి మహారాజా. మొత్తానికి తిరిగి తిరిగి ఆ దానిమ్మ పండు భర్తృహరి చేతిలోకి వచ్చిందన్నమాట. అవును, అందుకే ఎవరికిచ్చిన ప్రసాదం వాళ్లే ఆరగించాలి. అంత విలువైన దానిమ్మ పండు చేతులు మారి భర్తృహరి దగ్గరికి వచ్చింది కదా, ఆయన శ్రీధర్ శర్మకే తిరిగిచ్చేశాడా? చెప్తాను, కానీ ఒక్క విషయం, విలువైన వస్తువుల అసలు విలువేంటో పోగొట్టుకున్నాకే తెలుస్తుంది. ఎవరైతే ఆ దానిమ్మ పండును చేజార్చుకున్నారో వాళ్ళందరూ తర్వాత చాలా బాధపడి ఉంటారు కదా. వాళ్లే కాదమ్మా, ఎవరైనా బాధపడతారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా సమయాల్లో నిజం తెలియక ఎంతో విలువైన వాళ్ళని, ఎంతో విలువైన వాటిని పోగొట్టుకుంటూనే ఉంటాం. ఆ తర్వాత ఏమైంది? మీ నానమ్మ చెప్తుంది. మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? స్నేహ, ఏంటి స్నేహ, ఏమైంది? కల సాగర్, కలొచ్చింది. ఏం కల? కలలో నువ్వు కూడా వచ్చావు కదా, నీకు తెలీదా? నీ కలలో నేనొచ్చాను. కలలో ఏమొచ్చింది అది చెప్పు. ఒరే సాగర్, అది 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 రేపు చెప్తాను.
సంధ్య 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 నీకేం కాలేదుగా? ఏ అమ్మాయి, మా ఆచారాలు కాదని గూడె వదిలేస్తావా? నీకెంత ధైర్యం? కాళికమ్మ తల్లి ఉత్సవాలు పూర్తయ్యేదాకా గుడి వదిలి వెళ్ళకూడదని చెప్పావా లేదా? చదువుకున్నానన్న పొగరతో కాళీ మాత్రమే లెక్క చేయకుండా ఇట చేతవా? విక్రమార్క మహారాజు తిరిగిన పుణ్యభూమి విక్రమగుడి. కాళీమాత ఆయనకిచ్చిన కత్తి ఈడనే ఉంది. ఇక్కడ ఆచారాలను గౌరవించిన వాళ్ళని ఆ కత్తి ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. ఏ అమ్మాయి, నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది మాత్రం నిజం. మా మాట కదిని కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అంతెందుకు, వాళ్ళ ఎముకలు కూడా మిగలలేదు. నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చేవే మీ నాన్న. ఇప్పుడు దాకా ఏమైనా కూడా తెలియదు. మన గూడి పద్దుల్లోనే పేనాలతో కనిపించావు. నీ అదృష్టం. ఎల్లలు దాటి అవతలకి వెళ్ళుంటే సచ్చుండేదాన్ని. ఆ అమ్మాయికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదట. గూడెలోకి తీసుకెళ్ళు. ఇంకోసారి బయట కనిపించారంటే చచ్చిపోతాను. విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి. కాళీమాత మమ్మల్ని కాపాడు తల్లి, కాపాడు. విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి. బాగుంది కాబట్టి సంధ్య, సంధ్య, పద వెళ్దాం. నువ్వెందుకు అలా అరిచావు? మేము వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయావు. సంజయ్, టౌన్కి వెళ్దామని కార్ స్టార్ట్ చేశాను. సరిగ్గా అదే సమయానికి మొహానికి ముసుగు వేసుకున్న ఒక అతను గుర్రం మీద వచ్చాడు. చేతిలో ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నేను కార్ దిగి అతని కోసం వెతికితే కనిపించలేదు. ఏమయ్యాడా అని చూస్తుంటే సడన్ గా కనిపించాడు. చేతిలో ఉన్న ఈటని నా వైపు బలంగా విసిరాడు. ఈట విసిరాడా? ఎక్కడ? అది నా గుండెల్లో కుచ్చుకుందని అనుకున్నాను. ఆ భయంతోనే
ఇందులో బిస్కెట్స్, బ్రెడ్, పెయిన్ బామ్, గ్లూకోజు, జాము, అవన్నీ నువ్వు వేటి కోసం వెళ్దాం అనుకున్నావు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. దీని అర్థం ఏంటి? మనం ఈ నాగావళి కొండ ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదని అర్థం. మార్నింగ్ సార్. హలో, సార్ వచ్చారు మేడం. సరే వస్తున్నాను. రండి బాబుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నందిని, ఇప్పుడు ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? 11 o'clock అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మేనేజర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయి. ఇంకో గంట వరకు ఎవరిని లోపల పంపకు. ఓకే? అలాగే సార్. అలాగే నువ్వు కూడా నేను పిలిచే వరకు లోపలికి రావద్దు. డోర్ క్లోజ్ చేయి. విక్రమ్ కూడా లేకుండా వీళ్ళు రహస్యంగా మాట్లాడుకునేంత విషయం ఏమై ఉంటుంది? అది రికార్డ్ రూమ్ లో. నందిని, డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓకే, నేను తర్వాత మాట్లాడతాను.
ఏంటి? ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేకపోతే బాస్ లేని టైంలో ఆయనకి తెలియకుండా ఒంటరిగా గదిలోకొచ్చి ఆయన టేబుల్ సొరుగులోంచి తాళం తీసి బీరువా తెరిచి ఫైల్లో లెటర్ చదవబోతున్నావే, అంత సీక్రెట్ ఆ లెటర్లో ఏముంది? ఇది బాస్ టైప్ చేయమని చెప్పారు. నిన్ను లెటర్ టైప్ చేయమని చెప్పారా? అదేంటి, ఆఫీస్లో రూల్స్ మారిపోయాయా? ఆఫీస్లో ఏ లెటర్ అయినా మేనేజర్గా ముందు నా దగ్గరకు వస్తుంది, నేను వెరిఫై చేశాకే నీకు పంపిస్తాను. అలాంటిది నాకు తెలియకుండా నీకు చెప్పారంటే నువ్వు నీ టేబుల్ మీద టైప్ చేసి ఫైల్ చేయాలి. నందిని, ఇందాక నుంచి నిన్ను గమనిస్తున్నాను. బాస్ గదిలోకి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు ఆలోచించావు. ఒకసారి తలుపు దాకా వచ్చి వెనక్కి వెళ్ళావు. కాసేపు అయ్యాక ఏదో పనున్న దానిలా లోపలికొచ్చి బీరువా తెరిచి ఈ ఫైల్ బయటకు తీసావు. నందిని, దీన్ని ఏమంటారు? దొంగతనం అంటారా లేదా? లేదు లేదు, నేను కావాలని పని చేయలేదు. ఆగో, నువ్వు కావాలని చేశావో తెలియక చేశావో నాకు అనవసరం, కానీ ఎందుకు చేశావన్నది నాకు తెలియాలి. అది ఇందాక మన బాసు, పట్టాభి, శాంతి ఆశ్రమం బాబూజీ ముగ్గురు చాలాసేపు రహస్యంగా మాట్లాడుకున్నారు. అది నువ్వు వినాలని చాలా చాలా ప్రయత్నించావు. నందిని, కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఏదో తెలియని డిస్కషన్ నడుస్తుంది. సీక్రెట్గా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అదేంటో నాకు తెలియాలి. నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. నందిని, ఇప్పటిదాకా నీతో ఫ్రెండ్లీగా మాట్లాడాను, ప్రొఫెషనల్గా మాట్లాడానంటే నువ్వు ఫినిష్ అయిపోతావు. దొంగతనంగా బాస్ రూమ్లోకి ప్రవేశించి బీరువాలోంచి ఏదో ముఖ్యమైన ఫైల్ తీసి రహస్యంగా చూడాలని ప్రయత్నించావు అని బాస్కి చెప్పాననుకో, నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇక్కడి రిమార్కుతో ఆ తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకదు. ఏడవద్దు. ఏం జరిగిందో చెప్పు, ఆ లెటర్లో ఏముందో చెప్పు. ఆ తర్వాత నీ మీద ఎలాంటి చర్య తీసుకోవాలో ఆలోచిస్తాను. సార్, నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ విక్రమ్ గురించి ఏదో రహస్యం ఉందని మాట్లాడుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే నన్ను కూడా లోపలికి రావద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. దాంతో నాకు ఆసక్తి ఎక్కువైంది. వాళ్ళ మాటలు వినాలన్న కుతూహలంతో చాటు నుంచి గమనించాను. మాటలు వినబడలేదు, కానీ పట్టాభేదో రాయటం, ఆ రాసిన దాన్ని మన బాస్కి చూపించటం, పట్టాభి ఈ లెటర్ని బీరువాలో దాచిపెట్టడం గమనించాను. సో వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారో ఆ వివరాలన్నీ ఈ లెటర్లో పట్టాభి రాసి ఉంటాడు. అవునా? ఆ లెటర్లో ఏముందో చదువు. నిప్పుల మీద నడిచిన కేంద్ర మంత్రి అనే వార్త ఆధారంగా నాడీ జోస్యం గురించి న్యూస్ కవరేజ్ చేయడానికి విక్రంపురి వెళ్లి నరసింహశాస్త్రిని కలిసినప్పుడు విక్రమ్ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించిన విక్రమార్క మహారాజు